మీటింగ్ జరుగుతుంది. ట్రంప్ గారు అక్కడే కూర్చున్నారు, జెలెన్స్కీ గారు అక్కడే కూర్చున్నారు, యూరోపియన్ యూనియన్ నుంచి ఒక 7 మంది హెడ్స్ ఆఫ్ స్టేట్ అక్కడ కూర్చున్నారు. మధ్యలో ట్రంప్ గారు లేచి నేను పుతిన్ గారితో మాట్లాడొస్తానని వెళ్ళి, జెలెన్స్కీ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన ఫోన్ లో మాట్లాడి లోపలికి వచ్చి పుతిన్ గారికి నా మీద ఉండే విపరీతమైన ప్రేమ వల్ల ఆయన ఒక డీల్ ఒప్పుకున్నారు. ఒక మీటింగ్ ఒకటి జరగబోతుంది, అది జెలెన్స్కీ గారికి పుతిన్ గారికి. అఫ్ కోర్స్ నేను కూడా ఉంటా. ఇది ఒక ట్రైలాటరల్ మీట్. ఇది ఈయనకి ఆయనకి నాకు ముగ్గురికి నచ్చిన ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒక టైం మీకు చెప్తా అని ట్రంప్ గారు చెప్పారు. అది ఇవాళ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తుంది. I spoke indirectly with President Putin today. We're going to call President Putin right after this meeting. I'm sure we're going to have a solid meeting, good meeting, maybe a great meeting, and we're going to try and work out a trilat after that. And there is going to be a trilateral meet. అది కూడా within 10 days లో ఈ యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో జరగబోతున్న యుద్ధం ఏదైతే ఉందో అది నిజంగానే ఆగబోతుందా, దాన్ని ట్రంప్ గారు ఆపేయబోతున్నారా? ఎందుకంటే ఏ యుద్ధమైనా ఆగాలంటే ఇచ్చిపుచ్చుకోవడం జరగాలి కదా. అందుకని ఈ యుద్ధం ఆగుతుందా లేదో తెలుసుకోవాలన్నా ఇవాళ ఓవెల్ ఆఫీస్ లో జెలెన్స్కీ గారికి ట్రంప్ గారికి జరిగిన ఈ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనకు క్లారిటీ రావాలన్నా ముందు అసలు పుతిన్ గారు జెలెన్స్కీ గారు ఏం పాయింట్స్ ఆఫ్ వ్యూ పెడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఫిబ్రవరిలో జరిగిన అబ్సల్యూట్ సినిమా మూమెంట్స్ కూడా ఇందులో జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలెన్స్కీ గారు సూట్ వేసుకుని వచ్చారు ఈసారి. దాన్ని రకరకాల మంది రకరకాల విధాలుగా వర్ణించారు. జెలెన్స్కీ గారికి లాస్ట్ టైం ఆయన చేసిన తప్పు అర్థమైందేమో కానీ ఈసారి మాటకి ముందు ఒకసారి తర్వాత ఒకసారి ట్రంప్ గారికి క్రెడిట్ ఇవ్వడం నేర్చుకున్నారు ఆయన. If I can, first of all, thank you for invitation and thank you very much for your efforts, personal efforts to stop killings and stop this war. Thank you. And అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా వన్ ఆఫ్ ద లీడర్స్, ఆయన పేరు నాకు టక్కని గుర్తురాట్లేదు, ఆయన ఫోటో వేస్తాను నేను. ఈ డాన్ బాస్ రష్యాకి ఇవ్వడం అంటే అమెరికా ఫ్లోరిడా ఇచ్చేయడం లాంటిది అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ ఆయన అన్నారు. ఆయన ఎనీవేస్ ఈ ఇష్యూ మొత్తాన్ని రౌండ్ అప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఐ వాంట్ యు టు లుక్ ఎట్ వన్ ఇమేజ్. రాబర్ట్ బాబ్ మైనర్ అనే ఆర్టిస్ట్ 100 సంవత్సరాల క్రితం గీసిన బొమ్మను ఒకసారి మీరు చూడండి. హిస్టరీ ఫోటోగ్రాఫ్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దాంట్లో 5-6 గంటల క్రితం ఈ ఇమేజ్ పోస్ట్ అయింది. ఆ పేజ్ భారతదేశానికి కాకపోయినా వాళ్ళ టైంలో ఇది పోస్ట్ చేయడం కరెక్ట్ అనుకున్నారు. ఇప్పుడు ఇది పక్కన పెడదాం, దీని గురించి నేను మాట్లాడతా. బట్ జెలెన్స్కీ మీటింగ్ ఏదైతే ట్రంప్ గారితో అయిందో దాని గురించి వాళ్ళ ప్రపంచం అంతా మాట్లాడేసుకుంటుంది. ట్రంప్ గారు ఓవెల్ ఆఫీస్ లో కూర్చొని ప్రపంచంలో ఉండే యుద్ధాలని నేనే ఆపేశాను, ఇండియా ప్రస్తావన కూడా తెచ్చారు, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం చాలా ఈజీ అనుకున్నాను, బట్ అలాంటి పనిని కూడా నేను ముగించబోతున్నాను అని జెలెన్స్కీ గారితో మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ తో మాడుతూ అన్న మాట ఇది. But I thought this was going to be one of the easier ones. It's actually one of the most difficult. They're very complex. The next step would be for a trilateral meeting, and that will be worked out, and I just look forward to working and having a great result. We're going to spend a lot of ఈ స్టేట్మెంట్ ని మనం లైట్ గా పరిశీలించాలి. మొన్నే మనం అలాస్కాలో జరిగిన సమ్మిట్ గురించి మనం మాట్లాడాం. పుతిన్ గారు వచ్చారు, ఆయన కావాల్సింది అడిగారు, 2 జేబులు చేతిలో పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ అదే నిన్న జెలెన్స్కీ గారు వచ్చారు. మండే మాట 18th ఆగస్ట్ ఒక ఫార్మల్ మీటింగ్ నడిచింది. ఫస్ట్ ఓవెల్ ఆఫీస్ లో అటు జెలెన్స్కీ గారు ఇటు ట్రంప్ గారు కూర్చున్నారు. ఫిబ్రవరిలో మీటింగ్ మీకు గుర్తుంటే ఆయన డ్రెస్సింగ్ మీద రకరకాల కామెంట్స్ పాస్ అయినాయి. అది ట్రంప్ గారైనా జేడీ వ్యాన్స్ గారైనా. ఇన్ఫాక్ట్ జేడీ వ్యాన్స్ గారికి జెలెన్స్కీ గారికి జరిగిన ఆ కన్ఫ్రంటేషన్ ఏదైతే ఉందో సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాయలేరు. ట్రంప్ గారు జెలెన్స్కీని ఇమిటేట్ చేస్తూ చెప్పిన మాట అగైన్ దిస్ ఇస్ సినిమా మూమెంట్. అది అప్పటికి ఇప్పటికి ఏమైనా బెటర్ అయిందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెలెన్స్కీ గారు సూట్ వేసుకొని వచ్చారు. ఆ సూట్ ని వైట్ హౌస్ లో మెచ్చుకున్నారు. ఓవెల్ ఆఫీస్ లో ఏ డిస్కషన్ జరిగిందో మన వీడియోలో మాట్లాడదాం కానీ ఒక 7 EU హెడ్స్ ఆఫ్ స్టేట్ వచ్చి ఈ మీటింగ్ అయిపోగానే ఒక పెద్ద టేబుల్ వేసుకొని అందరూ కూర్చొని మాట్లాడి చివరికి ఆ డిస్కషన్ ఒక కొలుక్కు వచ్చింది. ప్రస్తుతానికి అగైన్ ఏ డీల్ సంతకం పెట్టలేదు. పుతిన్ గారిని జెలెన్స్కీ గారిని నేను ముందుకు తెస్తా, ఆ మీటింగ్ అవగొట్టేసి ఆ యుద్ధాన్ని నేను ఆపేస్తా అని డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెస్ ఎందుకన్నారో మనకు అర్థం కావాలంటే ఈ ఇష్యూ మొత్తాన్ని మనం కాంప్రహెన్సివ్ గా స్టడీ చేయాలి. చాలా పెద్ద చిక్కుముండదు, కనబడడానికి చాలా సులువుగా సింపుల్ గా ఉంటదేమో కానీ యూరోపియన్ యూనియన్ అడుగుతున్న విషయాలకి, ట్రంప్ గారు చెప్తున్న విషయాలకి, జెలెన్స్కీ గారు అడుగుతున్న విషయాలకి, పుతిన్ గారు పెడుతున్న కండిషన్స్ కి ఎక్కడా పొందడం లేదు. క్రైమియాన్ ఫార్మలైజ్ చేయండి, మిగిలిన భూభాగాన్ని మాకు ఇచ్చేయండి, తర్వాతే సీజ్ ఫైర్ ఓకే అని పుతిన్ గారు అంటారు. సీజ్ ఫైర్ ఓకే చెప్పండి, ఇప్పుడు వరకు మీరు లాక్కున్న భూములు చాలు, ఇక్కడ ఫ్రీజింగ్ లైన్స్ గీసేద్దాం అని చెప్పి జెలెన్స్కీ అంటున్నారు. ఆయన ఇప్పుడు 2 లైన్స్ ఆఫ్ థాట్ ని మనం స్టడీ చేద్దాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ భారతీయులుగా. మన నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది అలాస్కా సమ్మిట్ తర్వాత. పుతిన్ గారు మోదీ గారితో మాట్లాడారు. ఇవాళ వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఇండియా అంటుంది. సో నిజంగా ఈ యుద్ధం ఆగితే మనకేంటి బెనిఫిట్ అనేది కూడా మనం మాట్లాడదాం. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎలాంటి కాంప్లెక్స్ టాపిక్ నేను అందరికీ అర్థమయ్యే సింపుల్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు పెట్టేస్తాం. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు గానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. డన్ కేటగారికల్ గా 1 by 1 మనం ఆడేసుకుందాం. ఈ ఇష్యూ గురించి మీకు ఏం మాత్రం అర్థం కావాలన్నా రష్యాకి యుక్రెయిన్ కి మధ్యలో జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, ఆ టెన్షన్ ఏంటో మీరు తెలుసుకోవాలి. క్రైమియా అనే ప్లేస్ గురించి మీరు వినే ఉంటారు. ప్రస్తుతానికి అది రష్యన్ కంట్రోల్లో ఉంది. ఆ భాగాన్ని రష్యా ఆక్రమించేసుకుంది ఎప్పుడు 2014లో. బట్ పుతిన్ గారి మనసులో ఎక్కడో చిన్న బాధ ఏంటంటే దీన్ని ఫార్మలైజ్ చేయలేదు, ప్రపంచంలో దీన్ని ఎవరు గుర్తించట్లేదు, ఇది రష్యాలో భాగమే అని. ఫార్మల్ గా నాకు అది పత్రాల మీద కావాలి, క్రైమియా నాకు ఇచ్చేయాలి అనే ఒక కోరిక ఆయనకుంది. తర్వాత ఏమైంది, నేటోలో ఉండే దేశాలతో పాటు మేము కూడా కలుస్తామని చెప్పి యుక్రెయిన్ మధ్యలో చాలా ప్రయత్నించింది. ఈ విషయం పుతిన్ గారికి అసలు నచ్చలా. ఆయనకు ఒకటే, మన బార్డర్ ఒక నేటో కంట్రీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేటోలో ఆర్టికల్ 5 లో దేర్ ఇస్ అ స్టేట్మెంట్, నేటో దేశాల్లో ఏ దేశం పైన దాడి జరిగినా అది అన్ని దేశాల మీద దాడి జరిగినట్టు అన్ని దేశాలు కలిపి పోరాడతాయని.
అని. సో రష్యాకి ఇది ఇప్పుడు అవసరం లేదని చెప్పి యుక్రెయిన్ నేటోతో కలవకూడదు అని చెప్పి ఆయన చాలా ప్రయత్నించాడు. ఇప్పుడు అందులో భాగంగానే ఒక ముందు జాగ్రత్త చర్యగా ఈ యుద్ధం మొదలైంది. చాలా కన్సైజ్ గా చెప్పేస్తున్నాం, మధ్యలో చాలా జరిగాయి కానీ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఎందుకంటే ఎవరికి ఏం కావాలో మనకు అర్థం కావాలి కదా క్లియర్ గా. ఇప్పుడు రీసెంట్ గా యుద్ధం మొదలైంది 2022. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. ఇన్ఫాక్ట్ ఈస్టర్న్ యుక్రెయిన్ లో చాలా వరకు భాగం రష్యా లాగేసుకుంది. రష్యన్ ఈథోస్ లో వాళ్ళు ఏం నమ్ముతారు, యుఎస్ఎస్ఆర్ టైం నుంచి యుక్రెయిన్ మాలో భాగమే కాబట్టి యుక్రెయిన్ మాదే అనే ఒక ఐడియాలజీ లోపల ఎంబెడ్ అయిపోయి ఉంది. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే డొనెట్స్క్ అనే ఏరియాలో 75% యుక్రెయిన్ చేతిలో ఉంది. ఆల్మోస్ట్ ఒక 16,000-18,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక 25% మాత్రం యుక్రెయిన్ చేతిలో ఉంది. 6,200 స్క్వేర్ కిలోమీటర్స్ అప్రాక్స్. మొన్న జరిగిన అలాస్కా సమిట్ లో కూడా బయటకు బహిరంగంగా చెప్పలేదు కానీ ఆ మిగిలిన డొనెట్స్క్ మాకు ఇచ్చేయండి, క్రైమియాన్ ఫార్ములైజ్ చేసేయండి, అవి కాకుండా ఇంకొన్ని డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్స్ అన్ని ఓకే అంటే ప్రస్తుతానికి మేము ఫ్రీజ్ చేస్తాం లైన్స్ ని అని పుతిన్ గారు చెప్పారు. అండ్ 100% ఆయన అడిగిన డిమాండ్స్ లో ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ మీ నేటోలో చేర్చుకోవద్దు అని చెప్పే ఉంటారు ఆయన. అండ్ రైట్ నో అందరూ చెప్పుకునేది ఏంటి, అలాస్కా సమిట్ లో ట్రంప్ గారి కన్నా పుతిన్ గారే బెనిఫిట్ అయ్యారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్కో గడ్డ మీద అడుగు పెట్టారు, హ్యాపీగా తిరిగారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి డీల్ గానీ సీజ్ఫైర్ గానీ సంతకం పెట్టకుండా బయటికి వెళ్ళిపోయారు హ్యాపీగా. ఆయన డిమాండ్స్ ఆయన ముందు పెట్టారు, అవతల వాళ్ళ డిమాండ్స్ పెద్దగా పట్టించుకోలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ జెలెన్స్కీ గారు కొన్ని గంటల క్రితం ట్రంప్ గారిని వైట్ హౌస్ లో ఓవెల్ ఆఫీస్ లో కలిసినా కూడా జెలెన్స్కీ గారి ప్రైమరీ డిమాండ్స్ ఏంటి, 2 ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి మా భూభాగాన్ని వదిలేయండి, 2 నేటో మెంబర్షిప్ కావాలి అని. ఈ 2 జరగట్లేదు కదా ఇప్పుడు. ఈ మాట పుతిన్ గారు చెప్పిన మాట కాదు, ఇది ట్రంప్ గారు చెప్తున్నారు. మీకు గానీ మీరు నేటోలో జాయిన్ అవ్వాలి అని ఎటువంటి ఆశను వదిలేసుకోండి, నేటో మెంబర్షిప్ యుక్రెయిన్ కు వచ్చేదే లే అంటున్నారు ఆయన. ఫిబ్రవరిలో అయినంత డ్రామాటిక్ గా ఇప్పుడు ఏం కొత్తగా ఏం జరగలేదు కానీ జెలెన్స్కీ గారు బయటకు హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఆయన చెప్తున్న మాటల్లో ఒక విషయం మనకు క్లియర్ అయిపోతుంది. నాకు ఒక క్లారిటీ కావాలి, మీరు జస్ట్ మాటలు చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు మీరు. అక్కడ రష్యన్ సోల్జర్స్ ఉన్నారు, రేపు పొద్దున ట్రంప్ గారు దిగిపోతే నా పరిస్థితి ఏంటి అని ఒక బెరికైతే ఆయనలో ఉండుంటది ఖచ్చితంగా. అందుకే సెక్యూరిటీ గ్యారంటీస్ మీరు నాకు ఇస్తారన్నా అది వెల్కమ్, ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ అది క్లియర్ గా ఏమి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ దేశాలు ఇస్తాయి అనే క్లారిటీ నాకు కావాలి అని మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. ట్రంప్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నోబెల్ కొట్టాలి ఇస్తారని ఉన్నారు ఆయన. అందుకనే నేటో మెంబర్షిప్ ఇవ్వకపోయినా నేటోలో ఉండే చాలా వరకు దేశాలు ఇండివిజువల్ గా మేము మీకు గ్యారంటీ ఇస్తాం, ఆ పత్రాల మీద మేము సంతకం పెడతాం మీరు ఒప్పుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున రష్యా గానీ యుక్రెయిన్ టెరిటరీలోకి వచ్చి ఏమైనా యుద్ధం గానీ గోల గానీ చేస్తే అమెరికా ఏదైనా పత్రం మీద సంతకం పెడితే అమెరికా అడ్డుగా వచ్చి నిలబడుతుంది. లేదా యూకే స్టామర్, లేదా మెలనీ ఫ్రమ్ ఇటలీ, లేదా మ్యాకరాన్ ఫ్రమ్ ఫ్రాన్స్, ఇలా ఒక 7 హెడ్స్ ఆఫ్ స్టేట్ వచ్చారు. EU నుంచి వాందర్ లేయన్ గారు, ఇలా కొంతమంది చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు యుక్రెయిన్ పట్ల. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు ఎంత ఇదిగా ఫిక్స్ అయిపోయారంటే జెలెన్స్కీ గారు సూట్ వేసుకుని వచ్చారు ఓవెల్ ఆఫీస్ లో, ఆ డిస్కషన్ జరిగింది, ఒక 26 నిమిషాలు జరిగింది ప్రెస్ ఇంటరాక్షన్. దాని తర్వాత ఈ హెడ్స్ ఆఫ్ స్టేట్ అందరితో వాళ్ళు కూర్చున్నారు. చెప్పాను కదా పెద్ద టేబుల్ వేసుకోరని. ఇప్పుడు ఈ టేబుల్లో కూర్చున్నప్పుడు ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఏది ఇవ్వాలి అనే ఈ టాపిక్ నడుస్తున్నప్పుడు ట్రంప్ గారు మధ్యలో ఆయన ఎక్స్క్యూజ్ చేసుకుని బయటికి వెళ్లి వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్ కాల్ మాట్లాడి, పుతిన్ గారికి నా మీద అమితమైన ప్రేమ ఉంది, ఆయన నా కోసం ఒక డీల్ చేయడానికి చూస్తున్నారు, ఒక ట్రైలాటరల్ సమిట్ ఖచ్చితంగా ఉండబోతుంది సీజ్ ఫైర్ మీద. ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత యుద్ధం ఆగబోతుంది. ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. జెలెన్స్కీ గారికి పుతిన్ గారికి ఓకే అయిన ప్లేస్ లో ఆ లొకేషన్ ఏంటి, ఎప్పుడు, ఎలా మనకు చెప్పలేదు కానీ అదైతే ఒకటి ఉండబోతుంది అని ట్రంప్ గారు బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నారు. We're going to have a phone call right after these meetings today, and we may or may not have a trilat. If we don't have a trilat, then the fighting continues. And if we do, we have a good chance. I think if we have a trilat, there's a good chance of maybe ending. ఇండియాకి పాకిస్తాన్కి ఆ ఇష్యూ డిఫరెంట్. అది పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకుంటారు కానీ మన భారతదేశంలో మనం ఒప్పుకోం. ఇన్ఫాక్ట్ మన లీడర్స్ కూడా బయటకు వచ్చి ఎక్కడ ట్రంప్ గారు మనకి హెల్ప్ చేశారని చెప్పలేదు. మనం ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసాం, అక్కడ మంచి డ్యామేజ్ ఒకటి క్రియేట్ చేసాం మనం పాకిస్తాన్ లో. తర్వాత మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఆపాం. ఇప్పటికి కూడా వాళ్ళు వెనక్కి బయటకు రాలేదు. ఇన్ఫాక్ట్ ఒక డాక్యుమెంట్ ఒకటి బయటకు రిలీజ్ అయింది, మన పాకిస్తాన్ కి సంబంధించి సమా అనే ఒక పేపర్, న్యూస్ పేపర్. అందులో ఈ మెడల్స్ అవి పాకిస్తాన్ ఆర్మీలో ఈ ఫీల్డ్ మార్షల్ ఏ సోల్జర్స్ అది ఇస్తున్నాడో మన 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 వంకై, మన మునీర్, ఆ సోల్జర్స్ పేర్లు అవి రాస్తున్నప్పుడు సడన్ గా డాక్యుమెంట్ డిలీట్ అయిపోయింది. బట్ ఇంటర్నెట్ లో నథింగ్ కెన్ బి డిలీటెడ్ ఫర్ ఎవర్ అంటారు కదా, దొరికేసింది ఆ డాక్యుమెంట్. మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే ప్రతి పేరు పక్కన బ్రాకెట్ లో నీట్ గా షహీద్ అని రాస్తుంది, అంటే చనిపోయిన సోల్జర్ పేరు అది. అలా ఈ సోల్జర్స్ అందరినీ లెక్కేస్తే 150 మంది ఉన్నారు, 150 మెంబర్స్. ఇది జస్ట్ సింధూర్ టైంలో జరిగినప్పుడు వచ్చిన రిజల్ట్ మాత్రమే. సో ఇండియాకి పాకిస్తాన్ కి నేను కూర్చోబెట్టి మాడాను, ఇద్దరిని హైఫనేట్ చేసి 2 దేశాలు ఒకటే అని చెప్పి ట్రంప్ చేసే ప్రయత్నానికి ఈ పర్టికులర్ ఇష్యూలో 2 హెడ్స్ ఆఫ్ స్టేట్ తో ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా గానీ యుద్ధం ఆయన ఆపగలిగితే ఆ క్రెడిట్ కార్డ్ నిజంగా ట్రంప్ గారికి ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆయనే బ్రోకరేజ్ చేశారు ఈ డీల్ ని అని ఆయన ఛాతిని చాలా వెడల్పుగా పెట్టి మరీ చెప్తారు ఆయన. అందుకని ఆ మీటింగ్ మీద చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నా. బట్ ఈ మీటింగ్ లో ఏది ఒక కొలుక్కు రాకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు జెలెన్స్కీ గారు. ఒక్కొక్కటి చెప్తే జాగ్రత్తగా వినండి. యుక్రెయిన్ కి ఫ్యూచర్ ఉండాలంటే US EU కలిసి రావాలి, వీళ్ళిద్దరు యూనిటీ మాకు చాలా ఇంపార్టెంట్. ఇవాళ జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో US కి యుక్రెయిన్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ కార్డియల్ మీటింగ్స్ ఇది. మీరు సెక్యూరిటీ గ్యారంటీస్ నాకు ఇస్తే నాకు ఓకే గానీ నాకు నేటో స్టైల్ ప్రొటెక్షన్ కావాలి, అఫీషియల్ గా నేటోలో లేకపోయినా. ఆఫ్ కోర్స్ ప్రస్తుతానికి యుక్రెయిన్ మ్యాప్ అది చూపించి ఏ ఏరియాస్ లో రష్యా ఆక్రమించింది, ఏది ఇంకా యుక్రెయిన్ కంట్రోల్లో ఉంది, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు ఎవరు బార్డర్ వాళ్ళు గీసుకుంటారు కదా, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్పి ఆయన వర్జన్ ఒకటి ఆయన ట్రంప్ కి చూపించారు. ఆయన డాన్ బాస్ క్రైమియా మీరు మర్చిపోండి,
డీల్ అంటూ కావాలన్నా, ఒప్పందం అంటూ రావాలన్నా ఎటువంటి టెరిటోరియల్ సాక్రిఫైస్ మేము చెయ్యం. అంటే పలానా భూమిని ఇలా తీసి రష్యాకి ఇచ్చేస్తే మీకు సీజ్ ఫైర్ ఇస్తారని చెప్తే మేము ఒప్పుకుందాన్ని. అది మా చట్ట విరుద్ధం. అది నేను అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా నేను రెడీగా ఉన్నా పుతిన్ గారితో మాట్లాడడానికి అక్రాస్ ద టేబుల్ కూర్చొని. ట్రంప్ గారు ఏమైనా తక్కువ తిన్నారా? ఆయన కూడా చాలా నిక్కచ్చిగా మాట్లాడాడు. ఆయన అవతల ఉండేది పుతిన్ గారు కాదు కదా, ఈసారి జెలెన్స్కీ గారు కాబట్టి చాలా ఫ్రీగా మాడేశారు ఆయన. 10 రోజుల్లో ఈ డీల్ నేను సెట్ చేసేస్తా, ఈ యుద్ధాన్ని నేను ఆపేస్తా. ఈ గ్యాప్ లోనే ఆ ట్రైలాటరల్ మీటింగ్ జరుగుతుంది, ఈ గ్యాప్ లోనే ఒప్పందాలు కుదిర్చేసుకుంటాం, ఈ గ్యాప్ లోనే సంతకాలు పెట్టేస్తాం, ఈ గ్యాప్ లోనే యుద్ధం ఆగిపోతుంది. క్రైమియాలో గానీ డౌన్బాస్ లో గానీ మీరు ల్యాండ్ కొంచెం ఇవ్వాలి, కర్రా విరకూడదు, పావం చావకూడదు అంటే ఇక్కడ కుదరదు. మీరు కొంచెం సాక్రిఫైస్ మీరు రెడీ అయిపోండి అని చెప్పకనే చెప్పారు. అట్ ద సేమ్ టైం హీ వాస్ వెరీ క్లియర్. సీజ్ ఫైర్ కాకపోయినా అట్లీస్ట్ మనం ఫ్రీజ్ అయినా చేయగలిగితే, కొంచెం లాంగ్ డిప్లొమాటిక్ డైలాగ్ ఉన్నా కూడా, అది కొన్ని నెలలు గడిచినా కూడా స్లోగా సాల్వ్ చేద్దాం. బట్ ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపేద్దాం. అల్టిమేట్లీ ఆ యుద్ధం ఆగిన తర్వాత దానికి సీజ్ ఫైర్ అని పేరు పెట్టేసుకుంటాడండి. బట్ బయటకైతే ప్రస్తుతానికి ఇలా చెప్తున్నాడు ఆయన. మీకైతే క్లారిటీ వచ్చిందిగా. సాక్రిఫైస్ చేయాలని పుతిన్ గారు చెప్తున్నారు, సాక్రిఫైస్ జరిగేది కాదని జెలెన్స్కీ గారు అంటున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తా అని చెప్పి ట్రంప్ గారు అంటున్నారు. ఇప్పుడు ఈ ట్రైలాటరల్ మీట్ జరిగితే గానీ మనకి రెండు దేశాల ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం కొంచెం యాంగిల్ టిల్ట్ చేసి మన భారతదేశం మీదకి వద్దాం. ఇంత డిస్కషన్ మనం చేశాం కదా, ఎక్కడైనా ఇండియా ఉందా అందులో? మన యుద్ధాన్ని డిప్లొమాటిక్ డైలాగ్ ద్వారా ఆపడానికి చూసాం కానీ దాన్ని పెంపొందించడానికి ఎప్పుడైనా చూసామా? ఒక దేశం సైడ్ మనం బహిరంగంగా ఎప్పుడైనా తీసుకున్నామా? ఇలాంటి నాటకాలన్నీ యూఎస్ ఆడుతుంది, ఇండియా ఎప్పుడు చేయలేదు. అటు జెలెన్స్కీ గారితో మనం ఓపెన్ ఛాలెంజ్ పెట్టుకుంటాం, ఇటు పుతిన్ గారితో కూడా పెట్టుకుంటాం. ఆయిల్ సరసమైన ధరకు వస్తే కొనుక్కుంటాం, అంతేగాని రష్యా చేస్తున్న యుద్ధానికి ఫండింగ్ చేద్దాం అనుకోం మనం. ఇప్పుడు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే భారతదేశం మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి 2 మాటలు మాట్లాడారు. నంబర్ 1 ఇస్ మార్కో రూబియో. ఆయన బయటకు వచ్చి, మీరు నమ్మరు, చైనా చాలా పెద్ద దేశం, చైనాతో మేము అలాంటి గేమ్స్ ఆడలేము, మేము చైనా మీద సడన్ గా శాంక్షన్స్ కొట్టలేము, మేము అందుకని చైనా మీద టారిఫ్ వేయట్లేదు అంటే ఏంటి? ఇండియా సాఫ్ట్ టార్గెటా లేకపోతే ఏంటి? Behind America's refrain to sanction China for buying Russian oil lies a clear and a calculated decision. Rubio warned that the bulk of Russian oil imported by China is being refined and then resold in the global market. ఇవాళ మీరు ఇంత బహిరంగంగా మాడగలుగుతున్నారంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ఇవాళ ఒకటే మాట అంటున్నారు. ఇండియాకి మనం చేసిన అన్యాయం వల్ల ఇండియా మనం లూజ్ అయిపోయాం, మనం ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. ఇండియా మన దరిదాపుల్లో కూడా నమ్మదు ఫ్యూచర్ లో. మన అగ్రిమెంట్స్ ఇంటాక్ట్ ఉంటాయి, డిఫెన్స్ పర్చేజ్లు చేస్తుంటాం, కాంకాసా ఉంటుంది, బెకా ఉంటుంది, బట్ ఎక్కడ వరకు అయితే స్ట్రాటజీగా ఉంటుందో అక్కడ వరకే. మీరే చెప్పండి, మన గుడ్ విల్ తో మనం చేయగలిగే విషయం ఏదైనా ఉంటే మనం చేస్తామా? ఒకటికి బస్సాలు ఆలోచిస్తాం కదా, నమస్తే ట్రంప్ లాంటి ఈవెంట్స్ మనం కండక్ట్ చేయడానికి. ఆయన గవర్నమెంట్ ని బహిరంగంగా బయటకు వచ్చి మనం పొగడం కదా. ఇలాంటి విషయాలు ఇంకా ఇండియా చేయదు. అందుకే వీడియో బిగినింగ్ లో ఒక ఫోటోగ్రాఫ్ చూపించాము, రాబర్ట్ బాబ్ అనే వ్యక్తిది. అదేంటి కింద యుఎస్ ఇంపీరియలిజం అని లేదా బ్రిటిష్ ఇంపీరియలిజం అని ఎవరైతే కొలోనియల్ మైండ్ సెట్స్ తో ఉన్నారో అలాంటి దేశాలన్నిటికీ చైనా లాంటి ఒక డైనోసర్, ఇండియా లాంటి ఒక డైనోసర్, ఆఫ్రికా లాంటి డైనోసర్ లేచి నిలబడి చూస్తే, ముఖ్యంగా భారతదేశం ఒక సివిలైజేషనల్ స్టేట్ అని మన సివిలైజేషనల్ కాన్షియస్నెస్ ని మనం తట్టి లేపితే మన నిజమైన సైజ్ మనకు అప్పుడు తెలుస్తుంది అని మీనింగ్ వచ్చినట్టు ఉంది. కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం గీసింది. దే విల్ వేకప్ వన్ డే అని దాని మీనింగ్ వచ్చినట్టు. ట్రంప్ గారు చేస్తున్న చర్యలు కానీ యూఎస్ చేస్తున్న చర్యలు కానీ చూస్తుంటే ఇట్స్ టైమ్ టు వేకప్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మనం డిప్లొమాటిక్ గా స్ట్రాటజిక్ గా ఉండాలి, ఇది ఎప్పటి వరకు మన నేషనల్ ఇంట్రెస్ట్ కి భంగం కలగనంత వరకు. అందుకని ఎప్పుడు ఒక్క మాట చెప్తుంటా, నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అని. మన దేశానికి మన దేశం ముందు రావాలి. డెవలప్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నా కంటి ముందే ఒక 100 విషయాలు కనబడుతుంటాయి, 100 విషయాలు. ఇవాళ యూఎస్ లో కూర్చున్న ట్రంప్ లాంటి వ్యక్తికి ట్రూత్ సోషల్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. అలాగే ప్రతి పార్టీకి, ప్రతి లీడర్ కి గల్లీకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది యూఎస్ లో. ఆయన ట్విట్టర్ తో ఇబ్బంది ఉంటే ఆయన ట్రూత్ సోషల్ వాడతాడు. ఆయన ఆడియన్స్ అక్కడికి వస్తారు, ఆయనకు నచ్చింది ఆయన రాస్తుంటాడు. అక్కడ 6 యుద్ధాలు ఆపేశాను అని చెప్తుంటాడు ఆయన. బట్ ఆయనకంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా. భారతదేశంలో ఇప్పటి వరకు ఇవాళ వరకు ఒక ఇండిజినియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్ అయింది లేదు. నేను అందుకే ఈ వీడియో సోల్లీ అక్కడ ఏం జరిగింది, ఆ మీటింగ్ లో ఏం జరిగిందో చెప్పడం కన్నా ఆ మీటింగ్ లో జరిగిన విషయాన్ని నేషన్ ఫస్ట్ లెన్స్ నుంచి చూద్దాం అనుకున్న ఈ వీడియోలో. దీని మీద మీరేమంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి, కామెంట్స్ లో రాయండి. వి నీడ్ అవర్ ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మన డిస్కషన్ ఉండడానికి, మన డిబేట్ ఉండడానికి, మన డైలాగ్ ఉండడానికి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, డొనెస్క్ తో పాటు ఇంకొక ఏరియాని కూడా కలిపితే ఆ ఎంటైర్ రీజన్ డాన్బాస్ అంటారు. అగైన్ ఇది రష్యా యుక్రెయిన్ బార్డర్ దగ్గర ఉండే భాగాల్లో. అది ఏంటి ఆ లొకేషన్, దాని పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ క్రైమియా, ఆప్షన్ బి ఇస్ లుహాన్స్క్, ఆప్షన్ సి ఇస్ ఖర్సన్, ఆప్షన్ డి ఇస్ జెపరోజియా. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో కార్టూన్, అది నాకు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాను నేను. సో వీడియో ముందు వీడియోకి సంబంధించిన టిడ్ బిట్స్ కానీ, ఆ ఇమేజ్ మీరు ఇంకా కరెక్ట్ గా చూద్దాం అనుకున్న దాని హిస్టరీ కానీ అన్ని తెలుసుకుందాం అనుకుంటే యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టి పెట్టుకోండి. ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, అది మన టీం నడుతున్న పేజ్ అయితే అక్కడ పెట్టేయమండి. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ ఇస్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్ మీరు ఏదైనా షేర్ చేద్దాం అనుకున్నా, లేదా నా కాంటెంట్ ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ
వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా కారణం. యువర్ మై ఇన్స్పిరేషన్, మీరే నా ప్రేరణ. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు గానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో దీని ప్రీక్వెల్ లాంటి వీడియో, అలాస్కా సమ్మిట్ లో అసలు ఏం జరిగింది మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియా, ట్రంప్ గారికి భారతదేశానికి జరుగుతున్న టూ అండ్ ఫ్రో గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.